ఈ వర్గము ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేసినటువంటి బడ్జెట్ ఇది. అన్ని వర్గాలకు అన్యాయం చేశారు, ఎవరిని కూడా వదిలిపెట్టలా. ఒక్కసారి కంపేర్ చేసి చూసాం. ఎస్సీ కార్పొరేషన్కు తెలంగాణలో 6,154 కోట్లు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్లో 2,123 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్టీ కార్పొరేషన్కు తెలంగాణలో 3,309 కోట్లు కేటాయిస్తే కేవలం 993 కోట్లు మాత్రమే ఎస్టీ కార్పొరేషన్ కేటాయించడం జరిగింది. ఎస్సీ వెల్ఫేర్కు, మైనారిటీ వెల్ఫేర్కు 1,105 కోట్లు తెలంగాణలో కేటాయిస్తే 379 కోట్లు మాత్రమే ఆంధ్రాలో కేటాయించడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు వస్తే ఈరోజు కథలు చెప్తున్నారు, వీళ్ళు ఎన్నెన్నో చెప్తున్నారు. తెలంగాణలో ప్రణాళిక వ్యయం కిందే 11,734 కోట్లు కేటాయిస్తే ఆంధ్రాలో 5,234 కోట్లే కేటాయించడం జరిగింది. చివరకు చిన్నపిల్లలు అంటే చైల్డ్కు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి కూడా వాళ్ళు 1,559 కోట్లు కేటాయిస్తే కేవలం 1,080 కోట్లు మాత్రమే ఆంధ్ర కేటాయించడం జరిగింది. చివరికి లేబర్కి ఇంటికో ఉద్యోగం ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, లేబర్ లేకుండా చేస్తాం, నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తెలంగాణ వాళ్ళు లేబర్ వెల్ఫేర్కి ఎంప్లాయ్మెంట్ కోసం 450 కోట్లు కేటాయిస్తే 280 కోట్లే ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. చివరికి రాష్ట్రం అంతా కూడా హైదరాబాద్ లాంటి మహానగరం గెలిపిన తర్వాత పల్లె ప్రాంతాలతో కూడుకున్నటువంటిది ఆంధ్ర. ఈ పల్లె ప్రాంతాలతో కూడుకున్నటువంటి ఆంధ్రాకు పంచాయతీరాజ్ ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు అంత పట్టణంతో కూడుకున్నది. రంగారెడ్డి జిల్లా అంతా పట్టణమే, హైదరాబాద్ జిల్లా అంతా పట్టణమే. అయినా వాళ్ళు 6,927 కోట్లు పంచాయతీరాజ్ కేటాయిస్తే మిగిలిన వాటికి కేవలం 3,216 కోట్లు మాత్రమే పంచాయతీరాజ్ కేటాయించడం జరిగింది. చివరికి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రాజధాని నిర్మిస్తాం, ఢిల్లీని తన్నే రాజధాని నిర్మిస్తాం, జపాన్ లాంటి రాజధాని నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అర్బన్ డెవలప్మెంట్ ఖర్చులతో కలిపి 3,168 కోట్లు కేటాయించడం జరిగింది. రాజధాని ఉన్నటువంటి వాళ్ళు, పక్కగా అభివృద్ధి చెందిన రాజధానిలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు 4,024 కోట్లు కేవలం అర్బన్ డెవలప్మెంట్ కేటాయిస్తే 3,000 కోట్ల రూపాయలే ఇంక్లూడింగ్ రాజధానితో కలిపి ఈ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. చివరికి నేను దావోస్ పోయా, నేను సింగపూర్ పోయా, మలేషియా పోయా, పరిశ్రమలు విపరీతంగా వస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కేవలం 637 కోట్లే ఇండస్ట్రీస్ కేటాయించడం జరిగింది. అదే తెలంగాణ వాళ్ళు అతను ఏ రాష్ట్రం పోయినట్టు ఏ దేశం పోయినా మాకు తెలియదు, 974 కోట్ల ఇండస్ట్రీ కేటాయించడం జరిగింది. చివరికి పంచాయతీరాజ్ తర్వాత అత్యంత కీలకమైనది ఆర్ఎన్బి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్. పల్లెల్లో ఆర్ఎన్బికి కేవలం 2,960 కోట్ల కేటాయించారు. తెలంగాణ వాళ్ళు 5,917 కోట్లు ఆర్ఎన్బి కేటాయించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే కంపేర్ చేస్తున్నామంటే 10 జిల్లాలతో కూడుకున్నది తెలంగాణ, 13 జిల్లాలతో కూడుకున్నది ఆంధ్రప్రదేశ్. 13 జిల్లాలతో కూడుకున్నటువంటి మనం మౌలికంగా అభివృద్ధి చేయడం కోసం ఎంత కేటాయించాలి అని అడుగుతున్నాం. ఇదేం బడ్జెట్ అని అడుగుతున్నాం. చివరకు అంగన్వాడీ టీచర్లకు వాళ్ళు 7,000 రూపాయలు శాలరీ పెంచారు. మనం 4,200 నుంచి మనం ఎంత పెంచుతున్నామో ఏమీ దిక్కు మొక్కు కూడా లేటువంటి పరిస్థితుల్లో అది ఉంది. చివరకు చంద్రబాబు నాయుడు గారు మహాపుణ్యం, ఆయన కాలబాబుని మాదేమో ఒకటి మటుకు వాస్తవాన్ని చెప్పారు. మా గవర్నమెంట్ వచ్చినాక 36% వర్షపాతం పడిపోయిందని, ఈ రాష్ట్రంలో 36% వర్షపాతం తగ్గిందని పేర్కొన్నారు. అది మటుకు నిజం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కరువు వచ్చింది, వర్షం లేకుండా పోయింది. ఈరోజు 36% వర్షపాతం తగ్గింది రాష్ట్రంలో ఈ సంవత్సరం ప్రకటించారంటే అదొక్కటే నిజం ప్రకటించారు. చివరకు హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాన్కే 11 బిలియన్ల నష్టం జరిగిందన్నారు. చివరకు 1000 కోట్లు కూడా దానికి కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. ఇట్లా ఏదైనా బీసీ వెల్ఫేర్కి వచ్చేటప్పటికే మేము బీసీల పక్షపాతం 10,000 కోట్లు సంవత్సరానికి కేటాయిస్తాం. ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు బీసీ వెల్ఫేర్ కేటాయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కేవలం 3,000 కోట్లు విధిల్చింది బీసీ వెల్ఫేర్కి. ఏ రంగాన్ని కూడా మేలు చేయాల. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్
లేబర్ అన్ని విభాగాలను కూడా అన్ని వెల్ఫేర్లు కూడా ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కనబడుతుంది. ఖచ్చితంగా కూడా ఈ బడ్జెట్ అంకెల గారి బడ్జెట్ ఈ బడ్జెట్ అన్ని వర్గాల వ్యతిరేక బడ్జెట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేర్కొంటున్నాం. చెప్పండమ్మా. ఎడ్యుకేషన్లో కూడా 400 కోట్లను కేటాయించారు మన వాళ్ళు. 500 ఇంతకుముందు అదే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు లాస్ట్ ఇయర్ 800 కేటాయిస్తే మేము ఏదన్నారు ఎన్టీఆర్ విద్యోన్నతి రకరకాల మంచి పేర్లు పెట్టారు. ఈరోజు 500 కోట్లకే తను కుదించినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్లో కనబడుతోంది. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్, అంకెల గారి బడ్జెట్, అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్.